ఇది వేణుగోపాల స్వామి టెంపుల్ మైసూర్ దగ్గరలో ఉంటుంది. దీన్ని ఫ్లోటింగ్ టెంపుల్ అని చెప్పేసి ఇంటర్నెట్ లో తెగ వైరల్ అయిపోతుంది. ఇది కేఆర్ఎస్ డ్యామ్ బ్యాక్ వాటర్ దగ్గర ఉంటుంది. గుడి చుట్టూ నీళ్లు ఉంటాయి. ఈ గుడి మార్నింగ్ 9కు ఓపెన్ చేస్తారు. ఈవినింగ్ 5:30 వరకు అలా ఉంటుంది. దర్శనం అయితే వితిన్ హాఫ్ అన్ అవర్ 1 అవర్ లో అయిపోతుంది. ఈ గుడి లోపల చిన్న చిన్న విగ్రహాలు ఉన్నాయి. అష్టలక్ష్మి, ధనలక్ష్మి, సరస్వతి, శ్రీరామ, లక్ష్మణ అని చెప్పేసి 46 విగ్రహాలు ఉన్నాయి. కానీ ఇక్కడ మేము ఎక్స్పీరియన్స్ చేసింది ఏంటంటే గుడిలో ఉన్నట్టు హారతి ఇవ్వడము, లేదంటే పూజ చేయడము, అర్చన చేయడం, ప్రసాదం ఇవ్వడం అన్నీ ఏం లేవు ఇక్కడ. జస్ట్ ఇది ప్రశాంతమైన వాతావరణంలో టైం స్పెండ్ చేయడానికి చాలా బాగుంటుంది. ఇక్కడ చాలా మంది వస్తున్నారు. వాళ్ళందరూ చేసేది జస్ట్ ఫొటోస్ తీసుకోవడం, వీడియోస్ తీసుకోవడం, ప్రీ వెడ్డింగ్ షూట్స్, పోస్ట్ వెడ్డింగ్ షూట్స్ అని చెప్పేసి చాలా మంది వస్తున్నారు ఇక్కడికి. యాక్చువల్లీ ఇది చాలా పురాతనమైన గుడి. ఇది నీళ్ళలో ఉండి ఉండి చాలా డ్యామేజ్ అయిపోయింది. దానికి సంబంధించిన ఫోటోలు కూడా గుడిలో చూడొచ్చు మనం. ఇది రీసెంట్ గానే రీకన్స్ట్రక్షన్ చేసినారు. చాలా బాగా చేశారు ఈ గుడిని. ఇక్కడేందో మరి ప్రతి చిన్న చెట్టుకి పెద్ద చెట్టుకి బూజు కనబడుతుంది. అది ఎందుకు వచ్చిందో తెలీదు. గుడి చుట్టూ వాటర్ ఉండడం వల్ల గాలి అయితే చాలా చల్లగా చాలా ఎక్కువగా వీస్తుంది ఇక్కడ. మీరు ఈ గుడికి రావాలంటే వర్షాకాలంలో వస్తే చాలా బాగుంటుంది. వర్షాల వల్ల వాటర్ గుడి దగ్గర వరకు వస్తాయి. ఫ్యామిలీతో కలిసి టైం స్పెండ్ చేసిన దానికి ఈ లొకేషన్ చాలా బాగుంటుంది. ఇక్కడ కనపడుతున్న ఈ చెట్ల పేరేంటో గెస్ట్ చేసి కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. గుడి మొత్తం ఈ చెట్లు తప్ప ఇంకొక చెట్టు అయితే లేదు ఇక్కడ. ఇక్కడ నుంచి నెక్స్ట్ ఏ లొకేషన్ కి వెళ్ళామో తెలుసుకోవాలంటే ఫాలో చేసుకుని పార్ట్ 1 కామెంట్ చేయండి. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. బాయ్ బాయ్.